జై శ్రీరామ్ అండి. శుభోదయం. మీరు చూస్తున్నది చుక్కకూర అండి. పాలకూర, చుక్కకూర ఆకులు తేడా మనకి ఎలా తెలుస్తుందంటే, ఇది చూడండి, ఇలా ఆకు కోణాల కింద ఉంటుంది. ఇది రౌండ్గా మామూలుగానే ఉంటుంది. ఇవి ఆకులు చాలా పెద్ద అవుతాయి. మనకి ఇచ్చే పోషకాలను బట్టి చాలా పెద్ద ఆకు వస్తుంది. ఇవి దీని మీద కొంచెం పెద్ద అవుతాయి ఆకులు. చాలా కోత ఇచ్చిందండి ఈసారి మాకు. ఇది చాలాసార్లు వండుకున్నాం. చూడండి, గ్రో బ్యాగ్లో వేసాను. ఇది హైట్ వచ్చింది. ఇప్పుడు ఇంక పూలు మొదలయ్యాయండి. విత్తనాలు మనం విత్తనాలు కనుక నచ్చి ఆ మొక్క గ్రోతింగ్ బాగుండి జర్మినేషన్ బాగుంటే కనుక ఆ జాతిని మనం కాపాడుకోవాలి. ఇవ్వండి, చాలా చక్కగా అందంగా ఉన్నాయి, మెత్తగా ఉన్నాయి. ఇవే విత్తనాలు ఈ పడంగానే వేసేయాలి. కొద్దిగా ఎండిన తర్వాత స్పాంజిల్ అయిపోతాయి. ఇదిగోండి, సరే విత్తనాలు. వీటిని జాగ్రత్తగా పరుచుకొని మళ్ళీ వీటిని వాడేసుకుంటే మనం విత్తనాలు కొనుక్కోకట్లేదు. ఇది పాలకూర వంటి విత్తనాలు. ఇవి రెండు ఒకేసారి వేసినవి. ఆకుకూరలు విషయంలో అస్తమానం మనం కటింగ్ పెడితేనే మళ్ళీ లేత వస్తాయి, లేదా ఇలా పువ్వులు విత్తనాలు వచ్చేస్తాయి. నేను కావాలని వాటిని ఉంచేసాను. కొన్ని ముదిరిపోయి పువ్వుల కింద వస్తే విత్తనాలకు ఉంటాయని ఇవి బాగానే వచ్చాయి. ఈ సీజన్ ఇంచుమించుగా ఇంకా టమాటా, బెండ అన్నీ అయిపోతున్నాయి. బెండ తీసేసాం ఆల్రెడీ మొన్న మొక్కలు. మళ్ళీ కొత్తనాలు వేయాలి. శీతాకాలంలో ఏదైనా సరే హిట్ అవుతుంది. కొంచెం పేనుబంక ఎక్కువ పట్టడం, అది బూజులాగా రావడం, ఇవన్నీ శీతాకాలంలో వచ్చే తెగుళ్ళు. వేప ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని మనం నీళ్ళల్లో కనుక కలిపి పిచికారీ చేస్తే మీకు పంటకి ఇబ్బంది ఏమి ఉండదు. ఇవన్నీ మా గ్రీన్ లీవ్స్ అండి, ఆకులు.